వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఎస్, అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఊరిలో శివయ్య తిరునాళ్ళు అయితే చేస్తున్నారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ తిరునాళ్ళు చేస్తారు. చాలా బాగా అయితే చేస్తారనమాట. సో నాకు కుదిరినంత వరకు వీడియోస్ అయితే తీశాను. అన్నీ తీయడం అయితే కుదరలేదు. ఇంకా మార్నింగ్ లేచేసి అమ్మ వాళ్ళు అయితే పూజ చేశారు. నేనైతే ఈ కలర్ఫుల్ ముగ్గు వేశాను. నా ముగ్గు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసేయండి. ఎంతైనా మనం సిటీస్లో చాక్పీస్తో వేసేదానికి, ఊరిలో ముగ్గు పిండితో వేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అవునంటారా కాదంటారా? ఇంకా నాకైతే ఈ ముగ్గు వేయడానికి చాలా టైం అయితే పట్టేసింది. ఎందుకంటే కలర్స్ అంతా ఫిల్ చేయాలి కదా. ఇంకా శివాలయంకి వెళ్లే దారిలోనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. అక్కడ దండం పెట్టేసుకుని శివాలయంకి అయితే స్టార్ట్ అయ్యాము. శివాలయంలో మొదట ఎంట్రన్స్ లోనే మనకి వినాయక స్వామి వారు ఉంటారు. అక్కడ దండం పెట్టేసుకుని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తాము అనమాట. ఇంకా శివయ్య తిరునాళ్ళు కాబట్టి ఊరంతా వచ్చేసి పొంగల్ పెడతారనమాట ఉదయాన్నే. ఎవ్రీ ఇయర్ అయితే మేళతాళాలతో ఊరందరూ ఒక్కసారిగా వచ్చి పొంగల్ పెట్టేవాళ్ళు. కానీ ఈ ఇయర్ మాత్రం ఎవరిది వాళ్ళే ముందు ఎవరు వస్తే వాళ్ళు పెట్టేసుకుని వెళ్ళిపోయారనమాట. ఇంకా చాలా మంది అయితే అప్పటికే అయిపోయింది పొంగల్ పెట్టుకుని ఇంటికి కూడా వెళ్ళిపోయారనమాట. మేమైతే కొంచెం లాస్ట్గానే వచ్చేసాము, ఎందుకంటే అందరూ వస్తారేమో అనేసి. కానీ మేము వచ్చేసరికి అందరూ అయిపోయారు. ఇంకా అత్తయ్య, అమ్మ అలా తెలిసిన వాళ్ళ వరకు చేసుకుంటున్నారనమాట. ఇంకా రిక్కీ అయితే ఉదయాన్నే వచ్చిన వెంటనే స్పైడర్ మ్యాన్ పెన్సిల్ సెట్ అయితే తీసుకున్నాడు. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా బొమ్మల సెట్ అయితే తీసుకోవాల్సిందే. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. అంతవరకు వెయిట్ చేయండి.